ఒక ఇష్యూ అయితే జరుగుతుంది ప్రజావాణిలో, చాలా మంది కూడా అంతా హడావిడి చేస్తున్నారు. చెప్పండి అసలు ఏమైంది? దానం నాగేంద్ర మనిషి మేడం ఆయన పేరు నాగరాజు. రోజు మా ఇంటి దగ్గరనే ఉంటాడు. వాళ్ళు ఫోటోలు తీసుడు, మా దగ్గరకు వచ్చుడు, రౌడీలను పెట్టి బతాయించుడు, ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టాలని చేస్తారనమాట. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నాం కదా, మమ్మల్ని వచ్చి వీడియో తీసుకొని పోతున్నారు. వాళ్ళు ఇంటికి పోయినాక మమ్మల్ని టార్చర్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వీడియో తీసుకొని ఏం చేస్తారు? దానం నాగేంద్ర వాళ్ళ మనసులో చూపించుకొని మేము ఇంటికి పోతాం కదా, సింగిల్ ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడారు టార్గెట్ చేసి మమ్మల్ని టార్చర్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు మీరు? ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ అక్కడ రండి మేడం, మీకు చూపిస్తాం. ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, ప్రకాష్ నగర్ బస్ స్టాప్ ఉంది, బేగంపేట. బేగంపేట దాటిన ప్రకాష్ నగర్ ఉందా, ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లేని గలీలో కొంచెం లోపలికి వస్తూ ఉంటుంది, కిలోమీటర్ లోపల. అక్కడికి వస్తే మొత్తం చూపిస్తాం మీకు ఆయన అక్కడ పరిస్థితి ఎట్లుంది అనేది. అంటే ఏం ఇష్యూస్ చేస్తుంటాడు అతను? కబ్జా చేసుకున్నాడు. మాది మా ఇండ్లు ఉన్నాయి అక్కడ, మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అక్కడ. మా ఇల్లు కబ్జా చేసుకోవాలని చూస్తున్నాం. ఆయన పక్క పుంటే ఆయన బిల్డింగ్ ఉన్నది, 13 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం ల్యాండ్ పక్కన. దాని పక్కన మా ఇల్లు ఉన్నాయి. ఇది మీరు ఇచ్చేసేయరు ఎంతో కొంతకు 5,000 10,000 ఇస్తారట మాకు గజానికి. అట్లా మేము ఎందుకు ఇస్తాం? అక్కడ మాకు ₹1,00,000 గజం పోతుంది. దానం నాగేందర్ అన్నాడు డైరెక్ట్ మా మనసులో మించుకొని మాట్లాడుతున్నా ఆయన. ఇవ్వకపోతే మేము ఏదో రకంగా చేస్తాం, మిమ్మల్ని చంపైనా తీసుకుంటా అంటుండు. ఏం చెప్పాలి మేము? అంటే కబ్జా 2 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు ఆయన ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ఇదే టార్చరు 2 సంవత్సరాలు. ఇప్పుడు మీరందరూ కూడా ఎందుకు ఉరకడం జరిగింది అంత హడావిడిగా? మనుషులు వచ్చారు, ఆయన మనుషులు మమ్మల్ని వీడియో తీసుకొని పోతుండ్రు కదా, వాడిని పట్టుకుంటే మన మ్యాటర్ పిలిచి పోలీసు వాళ్ళకి అప్పేపుదామంటే వాళ్ళే ఆయన తీసుకొని పోతున్నారు. వాని పేరు నాగరాజు. పోలీసులు వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు తీసుకొని పోయారు, వెహికల్ వాళ్ళని తీసుకొని పోయారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ కదా? అవును, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మనకి ఇక్కడ జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళది కదా? అవును. మీకు హెల్ప్ చేసే అవకాశం ఉండొచ్చు కదా? మేము ఇక్కడికి ఇన్ని రోజులు భయపడుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వం ఓడిపోవడం కదా మెయిన్ కారణం కూడా ఇదే. భూ కబ్జాలు చాలా చేశారు. కేసీఆర్ కాదు కానీ కేసీఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తుడు, అందుకనే పోయిండ్రు అది. ఇంతకీ అక్కడ ఇష్యూస్ ఏమన్నా ఇంతకీ ఆ ఏరియాలో? మమ్మల్ని రోజు వచ్చి ఫోటో టార్చర్ చేస్తారు మేడం, అంతే. మేము చెప్తుంటలేం కదా. బస్తీ వాళ్ళందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పట్టించుకోరు. పోలీసులు వచ్చి సెక్యూరిటీతో కూలగొట్టారు మా ఇల్లు. 10 ఇల్లు కూలగొట్టారు. ఆ 10 ఇల్లు కూలగొట్టినప్పుడు 100 మంది రౌడీలు 100 మంది పోలీసులు దిగుతారు, దిగి మా ఇల్లు కూలగొట్టారు అనమాట. మేము కనీసం ఒక వీడియో తీద్దామని తీసినా కూడా మా ఫోన్ వాళ్ళు కొట్టేసారు. నా ఫోనే వాళ్ళు కొట్టారు అప్పుడు 6 నెలల కింద. ఇప్పుడు ఈ వ్యక్తి దానం నాగేందర్ వ్యక్తి అని ఎలా గుర్తుపెట్టారు? రోజు చూస్తున్నాం కదా, మా దగ్గరకు వస్తాడు కదా మమ్మల్ని బెదిరియడానికి, మాకు తెలియదా? ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని అక్కడ టార్చర్ పెట్టడానికి మీరేతో మాట్లాడుతున్నాం కదా, మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఏ రకంగా టార్చర్ చేయాలో అట్లా చేస్తారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మేము 200 మంది వచ్చినాం. 200 మందిని కూడా హింసిస్తాడంటారా? ప్రతి ఒక్కరిని వాళ్ళ మనుషులు 100-200 మంది రౌడీలు. వాళ్ళు గంజాయి తాగుతారు రోజు, వాళ్ళకి ఏం చేసేది అర్థం కాదు. లేడీస్ ఉంటారు, మేము పొద్దున్న లేస్తే పని పోతాం, చూడవాలి అమ్ముకుంటారు అందరూ. పొద్దున్న 10 గంటల పోతే రాత్రి 12 గంటలకు వస్తాం. లేడీస్ ఉంటారు, లేడీస్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడతారు. లేడీస్ ముందన్న కూర్చొని తాగుతారు వాళ్ళు, గంజాయిలైనా అదైనా ఇదైనా చాలా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. ఇన్ని రోజులు ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందా కొంచెం చెప్తే పట్టించుకుంటారని ఇక్కడికి వచ్చినాం. ఇది అండి ఇష్యూ నాకు ఇందాక అర్థం కాలేదు. అందరూ కూడా ఉరుకుతుంటే ఎందుకు ఉరుకుతురా అని అనుకున్నాను. సో పరిస్థితి ఏంటంటే ఇక్కడ ప్రకాశం దగ్గర వీళ్ళకి రోజు కూడా టార్చర్ ఉంటుంది. దానం నాగేందర్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళ ల్యాండ్ కబ్జా చేసుకోవడం కానీ, ఆడపిల్లల మీద కొద్దిగా మిస్బిహేవ్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హింసించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ ఇష్యూ మీద ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రజావాణిలో కనీసం చెప్తే వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి దాదాపుగా 200 మంది వచ్చారు. కానీ ఎంతమంది 200 మంది వచ్చారు, ఆ 200 మందిని కూడా ఆ దానం నాగేంద్ర మనుషులు ఎవరైతే రెగ్యులర్గా హింసిస్తారో ఆయన వచ్చి ఇలా ఫోటోలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆయనకు పంపించడము, లేకపోతే రేపు వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని అడగడానికి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించడానికి ఇలా చేశారని చెప్పేసి ఆయన రావడం, ఫోటోలు తీయడం జరిగింది. ఇంకా వీళ్ళందరికీ ఉక్రోషం ఆక ఒకటేసారి వెళ్ళి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈలోపే కాంగ్రెస్ పోలీసులు అందరూ కూడా వచ్చి అతన్ని తీసుకెళ్లడం జరిగింది.